అడిగిన వారికి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇవ్వండి. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు. కులం మతం ద్వారా గుర్తింపు పొందడానికి ఇష్టపడని వ్యక్తులకు నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన కుటుంబానికి ఈ తరహా సర్టిఫికేట్ జారీ చేయాలని తిరుపత్తూరు జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2 పిల్లలు ఉన్న సంతోష్ తాను కులము మతము ఆధారంగా ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేదని, భవిష్యత్తులో అలా చేయాలనే ఉద్దేశం కూడా లేదని పేర్కొన్నాడు. కులం మతపరమైనటువంటి గుర్తింపు లేని సమాజంలో తన పిల్లలను పెంచాలనే కోరికను వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ నెలలోపు పిటిషనర్కు సర్టిఫికేట్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ను ఆదేశించింది. అలాగే రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి సర్టిఫికేట్లు జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. కుల మతపరమైనటువంటి గుర్తింపును విడిచిపెట్టాలని పిటిషనర్ నిర్ణయాన్ని ప్రశంసించింది అని చెప్పేసి మనం వార్త చూస్తాం. అదే నిజానికి కులము మతానికి సంబంధించిన విషయంలో కుల మత సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు కులం పేరుతో సర్టిఫికేట్ దేనికోసం తీసుకుంటున్నారు? కులం పేరుతో రిజర్వేషన్లు ఉపయోగించుకోవడానికో, కులం పేరుతో ఏదైనా ఉద్యోగం పొందడానికో, కులం పేరుతో వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కులం పేరుతో సర్టిఫికేట్ తీసుకోవడం తప్ప అంటే కులం పేరుతో సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఈ దేశం ఉంది. ఈరోజు అసలు మతము లేని కులము లేని రాజ్యం కోసం అందరూ ఆలోచిస్తున్నా కూడా కులం పేరుతో ఈ దేశంలో ఎంతోమంది జనాలను దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీల అందరినీ కూడా అణచివేతకు గురి చేసి కేవలం కొన్ని కులాలు మాత్రమే అగ్రకులాలుగా పేరు తెచ్చుకొని పేరుగాంచి ఆ అగ్రకులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఈరోజు కులం మతం అనేటువంటి సంబంధించిన విషయాలలో చాలా రకాల డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో అసలు కులము లేని మతము లేని సమాజం కావాల్సిందే. కానీ ఈ సమాజము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కూడా భూమిని జాతీయకరణం చేయడము, లేదంటే మొత్తం ప్రైవేట్ వ్యవస్థను కాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను, ప్రభుత్వ రవాణా వ్యవస్థను, అన్ని రంగాల్లో ప్రభుత్వ వ్యవస్థను మనం గొప్పగా చేసి ఆ తర్వాత కులం మతం లేకపోయినా నడుస్తుంది. ఈరోజు చాలామంది కులం ఆధారిత సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. రిజర్వేషన్లు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండకూడదు. ఈరోజు ఉద్యోగాలకైనా మిగతా వాటికి సంబంధించిన విషయంలో చాలామంది మొన్నటి వరకు కూడా ఆ కులానికి సంబంధించిన విషయంలో, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు మాకు అన్యాయం జరిగింది, 70 మార్కులు వచ్చింది జాబ్ వచ్చింది, 90 మార్కులు వచ్చింది జాబ్ రాలేదు అన్నటువంటి మూర్ఖులు కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోనే వాళ్ళు మరి ఏం లేకున్నా కూడా అసలు కేవలం 5%, 6% ఉన్నటువంటి అగ్రవర్ణాల కులాలు మొత్తం కలిసి 5% ఉంటే వాళ్ళకు రిజర్వేషన్లు మాత్రం 10% దొబ్బితింటా ఉన్నారు. మరి రిజర్వేషన్లు దొబ్బితింటారని మాట్లాడినటువంటి ఎదవలు కూడా ఈరోజు మళ్ళీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి స్థాయిలో అంతే సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఉపయోగించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు కూడా పోవాలి. మొత్తానికి కులం లేని, మతం లేని, వివక్ష లేని, అంటరానితనం లేని సమాజం కావాలని చెప్పేసి మనందరం కోరుకుంటా ఉన్నాం. మరి కులం లేకుండా మతం లేకుండా సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన కులం మతం యొక్క వివక్ష పోకుండా ఉంటుందా అంటే ఆ వివక్ష ఉండేది ఉంటే కులం మతం లేని సర్టిఫికేట్ ఇచ్చినా కూడా దండగనే. కాబట్టి ఈరోజు ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కులం లేదు మతం లేదని సర్టిఫికేట్ తీసుకుపోయి ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా అక్కడ మిగతా కులాల పిల్లలు తప్పకుండా వీళ్ళని ఎస్సీలుగానే చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా దళిత మంత్రులు మేము 4 దళిత మంత్రి పదవులు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ లాంటి బీజేపీ లాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇక బీజేపీ అయితే దళితులకు మంత్రి పదవులు వేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, ఎంపీలుగా గెలుస్తారు, వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ సత్తా ఏందో చూపించుకుంటారు, అన్నీ చేసుకున్నా కూడా వాళ్ళని దళిత కోణంలోనే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేము దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, లేదంటే మేము దళితునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, మేము దళితుని స్పీకర్ చేసినాం, మేము దళితునికి మంత్రి పదవి ఇచ్చినాం, మా పార్టీ 4 మంత్రులను చేసింది అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎమ్మెల్యేలుగా చూడరు, వాళ్ళ మీద వివక్ష పోదు, వాళ్ళ రాజకీయంలో సక్సెస్ అయినా కూడా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లతో గెలిచినా కూడా వాళ్ళని మాత్రం దళిత కోణంలో చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వివక్ష ఏదైతే ఉందో ఈ వివక్ష పోవడం కోసమే ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అంటే అన్ని రంగాల్లో అంటే ప్రతి దానిలో ఏం లేవు, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో తప్ప మరి వీటిలో కూడా వాళ్ళు రిజర్వేషన్లు ఉపయోగించుకున్న తర్వాత ఉద్యోగాలు సాధించిన ఉపాధి కోసం వాళ్ళు బిజినెస్లు పెట్టుకున్నా లేదంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మినిస్టర్ స్థాయికి వెళ్ళినా వాళ్ళని దళిత కోణంలో చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే ఈ కుల వివక్ష, మత వివక్ష, ఈ ప్రాంతీయ వివక్ష ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉంది.
ఈరోజు కులం లేదు మతం లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని అడ్మిషన్ తీసుకున్నా అది అగ్రకులాలకు పనికొస్తుంది కావచ్చు, కానీ చాలా సందర్భాల్లో కింది కులాలకు మళ్ళీ ఆ వివక్ష రూపంలో అవి అవసరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాళ్ళని విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి, వాళ్ళని ఆరోగ్యానికి దూరం చేసేటువంటి పరిస్థితి, వాళ్ళకి అవకాశాలకు దూరం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్న కోణంలో మాత్రమే ఈరోజు వాటిని ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మద్రాస్ హైకోర్టు అయినా, దేశంలో ఉన్నటువంటి మిగతా హైకోర్టులు అయినా, లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయినా ఈరోజు మీరు చేయాల్సిన చర్యలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో కులం వివక్ష లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి పనిలో ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మీరు చెప్పాలి. అప్పుడు కానీ ఈ సమాజం బాగుపడదు, అప్పుడు కానీ ఈ వివక్ష పోనంతకాలం ఆ సర్టిఫికేట్ల పని అవసరం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఆయన కులం లేని మతం లేని సర్టిఫికేట్ తీసుకొని ముందుకు పోవడం చాలా గొప్ప విషయం. ఈ దేశం కులం లేకుండా మతం లేకుండా బతకాలనే ఆలోచనకి ఆయన రావడం గొప్ప విషయం. కానీ ఇలాంటి ఆలోచన పరులు ఎంతమంది తయారవుతున్నారో అంతకన్నా రెట్టింపులలో వేల సంఖ్యలో రెట్టింపులో ఈరోజు కులము మతం మీద మరి దాడులు కానీ మిగతా కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వాటి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కుల మతం వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం మనందరూ నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.